నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఆమనకల్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ తీరు చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేక నియంత దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని విమర్శించారు. మీనాక్షి నటరాజన్ పై కేసు ఏమీ లేదని, నోటీసు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. బీజేపీ ఫాసిస్టు విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విభేదాలు సహజమని, అంత మాత్రాన కుట్రకు పాల్పడటం సిగ్గుచేటని, ఇతర రాష్ట్రాల్లో ఓటు చోరీ చేసి ఇప్పుడు రాజ్యసభ సీట్ చోరీ చేశారంటూ వ్యాఖ్యానించారు. మోడీ బీజేపీ ప్రభుత్వం గాని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గాని రాజ్యాంగం పరిపాలన చేసే విధానానికి లోబడి, రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. అంటే రాజ్యాంగం ప్రజాస్వామ్యం ప్రాథమిక సూత్రం. ఈ ప్రభుత్వాలు ఏర్పడటానికి బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎమ్మెల్యేలు, ఎంపీలు, బ్యాలెట్ పేపర్ ద్వారానే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏర్పడతారు. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి, ప్రజలకు ఇచ్చిన వజ్రాయుధం. ప్రజల చేతిలో ఉంటుంది ఓటు. ఈ ఓటు అనేది ప్రజలకి వారి చేతిలో ఉన్న ఆయుధం. వారికి ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి ఇది ఇచ్చారు. అసలు బ్యాలెట్ పేపర్నే ఉపయోగించకుండా చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ భారతదేశంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తుందని ప్రజలందరికీ తెలిసే విధంగా దొంగతనం శక్తిలాగా ఒక రాజ్యసభకి నామినేషన్ వేసినటువంటి గాంధేయవాది, గాంధేయ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ రాజకీయాలు చేస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారిని అసలు పోటీ చేసే దాంట్లోనే వారు ఏదో ఒకటి చూపించి అసలు లేని దాన్ని ఉన్నట్టుగా, ఆ ఉన్న దాని మీద మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తున్నట్టుగా చేశారు. చేసింది ఏమడిగితే అది ఫిలప్ చేసింది. మీరు అసలు ఇది అడగనే లేదు. ఇప్పుడు ఆ ఫిలప్ చేసిన దాంట్లో ఏంటి, మీ పేరేంటి, మీ వయసు ఎంత, మీ తండ్రి లేకపోతే భర్త ఉంటే భర్త పేరేంటి అన్ని రాసింది, మీ పార్టీ పేరేంటి ఐఎన్సీ అని రాసింది, మీరు ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ మేము ఏదేమన్నా కేసులు ఉన్నాయా, ఎఫ్ఐఆర్ ఉందా అంటే లేవని రాసింది. మరి మీ మీద ఎవరికైనా నోటీసు ఇచ్చారా అప్పుడు ఎఫ్ఐఆర్ కాకుండా అనేది అసలు అక్కడ కాలమే లేదు. ఇది ఎంత దుర్మార్గమైన కేసు అంటే ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఆ శివకుమార్ రెడ్డి అనేటువంటి డిసిసి ప్రెసిడెంట్ ఉంది. ఆయన మీద ఒక మహిళ లైంగిక వేధింపులని కేసు పెట్టింది. వారు కేసు పెట్టినప్పుడు ఈయన డిసిసి ప్రెసిడెంట్ నేను తీసిచ్చాను. మళ్ళీ 2023లో ఎలక్షన్ వచ్చినప్పుడు ఇతని మీద కేసు ఉంది కాబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, అయిపోయింది. వాళ్ళ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో, అదే రకంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు అక్కడ ప్రాజెక్టు కదా. మరి మీరు ఏం చేస్తారు? తెలంగాణకి మేము గెలుస్తాం ఎందుకు గెలుస్తారు? మీరు ఏం చెప్పుకొని గెలుద్దాం అనుకుంటున్నారు? మీరేం చేస్తారు? 2023లో ఎన్ని సీట్లలో మీకు డిపాజిట్ పోయింది? డిపాజిట్ కోల్పోయారు ఎందుకు? మీరు ప్రభుత్వంలోకి మేము ప్రజలకు మాట ఇచ్చి ప్రజలను మెప్పించి మేము పూర్తి సపోర్ట్తో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది మహిళలకి స్వతంత్రం ఇచ్చి